నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఈసారి మహానాడు చాలా ప్రత్యేకం. కడపలో పెట్టడమే మొట్టమొదటిసారి ప్రత్యేకమైన అంశం అయితే ఈసారి నాయకత్వ మార్పులకు సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ నాయకత్వం మీద, ఆయన తీసుకోబోయే బాధ్యతల మీద అత్యంత కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. మొన్న ఈ మధ్యనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలిపించుకుని 2 గంటలు ఆయనతో డిన్నర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం ఈ ప్రచారానికి, ఇలాంటి చర్చకి ఇంకాస్త ఎక్కువ అవకాశం ఇస్తుంది. మరి మహానాడులో ఎలాంటి నాయకత్వం మార్పులు ఉండొచ్చు? నిజంగానే లోకేష్ కీలకమైనటువంటి స్థానంలోకి వెళ్ళబోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి బాధ్యతలు తీసుకుంటారు? అంటే పార్టీ పరంగా ఎలా ఉండబోతోంది ఈ మహానాడు? అప్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఈ ప్రచారాలన్నీ దాదాపుగా నిజమయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చా? అంటే వాస్తవంగా ఈ మహానాడు వేదికగా పార్టీలో చాలా మార్పు చేర్పులు జరగడానికి పార్టీలో సంస్థాగతంగా చాలా మార్పు చేర్పులు జరగడానికి ఆస్కారం ఉంది. ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్గా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ 43 సంవత్సరాల 42 సంవత్సరాలు పూర్తి చేసుకొని 43వ సంవత్సరం అడుగుపెట్టిన నేపథ్యంలో, అలాగే పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు కూడా పదవి బాధ్యతలు చేపట్టి ఈ సెప్టెంబర్కి 30 సంవత్సరాల కాలం పూర్తవుతా ఉంది. ఓకే. వారికి 45 సంవత్సరాల వయసు ఉండగా వారు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. మొన్న 20 తారీఖుకి వారికి, అంటే ఏప్రిల్ 20 తారీఖు వారికి 75 సంవత్సరాలు పూర్తయింది. గత 3 దశాబ్దాలుగా వారు పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. సైమల్టేనియస్గా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా, లేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా వారే బాధ్యతలు మోస్తూ ఉన్నారు. ఇటు ప్రభుత్వ బాధ్యతలు, అటు పార్టీ బాధ్యతలు కూడా సమన్వయంతో వారే నిర్వహిస్తూ వస్తున్నారు ఇప్పటిదాకా. అదే సందర్భంలో పార్టీ విధాన నిర్ణాయక మండలైన పాలిట్ బ్యూరోలో కూడా కొన్ని మార్పు చేర్పులు జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే పార్టీ అధికార ప్రతినిధుల దగ్గర నుంచి మొదలుపెట్టి, ఎందుకంటే సహజంగా పార్టీలో ఒక వ్యక్తికి ఒకటే పదవి అని చెప్పనే ఒక సిద్ధాంతం ఉంది. నాకున్న అవగాహన మేరకు 6 జాతీయ అధికార ప్రతినిధులు ఉన్నారు. అందులో నజీర్ గారు గుంటూరు ఎమ్మెల్యే అయ్యారు, పట్టాభి గారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ అయ్యారు, దీపక్ రెడ్డి గారికి కార్పొరేషన్ పదవి ఇచ్చారు, నర్సిరెడ్డి గారికి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు, జీవీ రెడ్డి గారికి ఫైబర్ నెట్ చైర్మన్ ఇచ్చారు. తర్వాత వారు మన పార్టీ నుంచి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఈ 6లో ఒక్క తిరునగరి జ్యోత్స్నా గారికే ప్రస్తుతానికి ఇంకా వేరే నామినేటెడ్ పోస్టులు ఏం దక్కలేదు. కానీ మరి ఈ 5 స్థానంలో ఇప్పుడు కొత్త వారిని ఎంపిక చేసుకోవాలి. అలాగే రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధుల్లో కూడా చాలామందికి వివిధ స్థాయిల్లో నామినేటెడ్ పదవులు దక్కాయి. ఆన వెంకటరమణారెడ్డి గారు, కావల గ్రీష్మ గారు, నేలాయపాలెం విజయ్ కుమార్ గారు, మరి వీరిని కూడా రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్త వారిని ఆ బాధ్యతలలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే చైర్మన్లుగా ఉంటే అధికార, అంటే ఒక వ్యక్తికి ఒకటే పదవి అనేది పార్టీలో ఆ విధానం ఉంది కాబట్టి, చైర్మన్లు ప్రభుత్వ పదవి, ఇది పార్టీ పదవి అవుతుంది కదా. అంటే మరి అది వర్తిస్తుందా లేదా ఒకసారి చూడాలి. అధికార ప్రతినిధులుగా ఉన్న కొంతమంది, ఎందుకంటే నేను గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వందల మీడియా చర్చల్లో పాల్గొని ఉన్నా కాబట్టి నాకున్న అవగాహన మేరకు పార్టీ తరపున వాయిస్ వినిపిస్తున్న చాలామందికి పార్టీలో పదవులు లేవు. పార్టీలో పదవులు ఉన్న చాలామంది అసలు వాయిస్ ఎక్కడా ఎప్పుడు, ఈ మధ్య కొంతమందిని కలిసా నేను, వారు అధికార ప్రతినిధులు అని చెప్తే నేను ఆశ్చర్యపోయా. ఒక్క మీడియా చర్చల్లో కూడా వాళ్ళు ఎప్పుడు పాల్గొలా. ఇటువంటి నేపథ్యంలో పార్టీ తరపున బలంగా వాణి వినిపించగలిగే క్రియాశీలకంగా ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారు అనేది నేను వింటున్నా. అంటే సంస్థాగతంగా జరిగే మార్పు చేర్పుల నేపథ్యంలో చెప్తా ఉన్నా నేను. అదే సందర్భంలో పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు 3 దశాబ్దాల కాలంగా వారే కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు 4వ దఫా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు కొనసాగుతూ ఉన్నారు. కనీసం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఇంకొక టెన్యూరో కూడా వారే కొనసాగాలని చెప్పని రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు సుస్థిరం కావాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రయోగంతో జరిగిన విధ్వంస నేపథ్యంలో
అటువంటి విధ్వంసాన్ని నుంచి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలిగే పాలనానుభవం, పరిపాలన దక్షత ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. ఇటువంటప్పుడు వారి పూర్తి శక్తియుక్తులతోటి పాలన మీద వారి దృష్టి కేంద్రీకరించబడాలి అని అంటే పార్టీని కూడా ఇన్నాళ్ళుగా సమన్వయం చేసుకుంటూ వస్తున్న వారి నుంచి ఆ భారాన్ని సరే తగ్గించాలి అని చెప్పని కొంత ప్రయత్నం జరుగుతున్నట్టుగా వింటున్నాను నేను. 3 దఫాలుగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్న లోకేష్ ఈ మధ్యకాలంలో తన ద్వారానే ప్రతిపాదించబడ్డ ప్రతిపాదన పార్టీ పదవుల్లో ఎవరైనా సరే 3 టర్ముల కన్నా ఎక్కువగా కొనసాగడానికి వీల్లేదు, అయితే వారికి ప్రమోషన్ అయినా దక్కాలి, లేదు అని అంటే ఆ స్థానంలో వేరే వారిని అకామిడేట్ చేయాలి తప్ప, లైక్ మండల పార్టీ ప్రెసిడెంట్ 3 సార్లు ఒకే వ్యక్తి కొనసాగుంటే ఈ దఫా అతన్ని అయితే జిల్లా కమిటీలోకి తీసుకోవాలి, ఆ స్థానం మాత్రం వేరే ఇంకొకరితో అకామిడేట్ చేయాలి. ఈసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగడానికి నేను సిద్ధంగా లేను, ఈ ప్రక్షాళన నా నుంచే మొదలు కావాలి అని చెప్పని లోకేష్ ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. ఇటువంటి నేపథ్యంలో బహుశా నేను అనుకోవటం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అంటే ఒకేసారి చంద్రబాబు నాయుడు గారిని తప్పించి లోకేష్ని పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసుకున్నప్పుడు అదేదో చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రతికూల సంకేతాలు పంపిన అంటే కొంత నెగిటివిటీ రావడానికి, ప్రజల్లో కొన్ని తప్పుడు సంకేతాలు పంపడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం లోకేష్ని ప్రతిపాదిస్తారని చెప్పని నేను వింటున్నా. ఓకే, అది ఎంతవరకు వాస్తవరూపంగా మెటీరియలైజ్ అవుద్దనేది చూడాలి. నా అభిప్రాయం కూడా నేను గతంలోనే కూడా వెలిపుచ్చున్నాను. అవును 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 పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు, పార్టీ పరమైన నిర్వహణ బాధ్యతలు తనకే అప్పజెప్పాలనేది నేను గతంలోనే చెప్పున్నాను. నేను ఎందుకంటున్నానంటే 1995లో చంద్రబాబు నాయుడు గారికి అటు రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం ఇటు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పినాడు. వారికి 45 సంవత్సరాల వయసు, 3 దశాబ్దాల కాలం గడిచింది. వారు ఇప్పటికీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా వారి అవసరం ఈ రాష్ట్రానికి ఉంది. లోకేష్ గత 16 సంవత్సరాలుగా పార్టీ పరమైన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాడు. 2009 ఎలక్షన్ నుంచి తను యాక్టివ్ పార్టిసిపేట్గా ఉన్నాడు. ముఖ్యంగా గత 3 దఫాలుగా తను జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర మంత్రిగా కూడా సమన్వయం చేసుకుంటూ తన సామర్థ్యాన్ని నిరూపించుకొని ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో పార్టీ నిర్వహణ బాధ్యతలు కనుక పూర్తి స్థాయిలో తనకు అప్పచెప్పిన పక్షంలో ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద కొంత వర్క్లోడ్ తప్పించడానికి ఆస్కారం ఉంటుంది, వారు పూర్తి స్థాయి తన శక్తియుక్తులు ముఖ్యమంత్రి పదవికి కేటాయించడానికి ఆస్కారం ఉంటుంది. వారి వయసు రీత్యా వారి మీద ఆ అదనపు భారాన్ని తగ్గించి తీరాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఇవాళ దశాబ్దంన్నర పైగా పార్టీ క్రియాశీలక వ్యవహారాల్లో ఎంగేజ్ అయ్యి ఉన్న లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా తాను రుజువు చేసుకున్నాడు. అలాగే 2019 ఎన్నికల్లో తన ఓటమి ద్వారా తను కొంత అపప్రదం మూటగట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా బలవంతాన రుద్దబడినట్టుగా కొంతమంది పార్టీలోనే ఇంటర్నల్గా కూడా వ్యాఖ్యానించిన వాళ్ళు ఉన్నారు. కానీ 2019-24 మధ్య తనను తాను మలుచుకున్న తీరు, ప్రజలకు చేరువైన తీరు, ప్రజల చేత ఆమోదం పొందిన తీరు, మొన్నటి ఎన్నికల్లో తనకు దక్కిన విజయం, ఇవాళ మంత్రిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్న తీరు, అలాగే పార్టీలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అనే ప్రశ్నని ఖచ్చితంగా నేనున్నా అని తనకు తానుగా భర్తీ చేయగలిగాడు. పార్టీ వైపు నుంచి కూడా ఆమోదం దక్కిన నేపథ్యంలో 100% పార్టీ పరమైన సారథ్య బాధ్యతలు పూర్తి స్థాయిలోనే తనకు అప్పచెప్పాలనేది నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా. మరి రేపటి రోజున పాలిట్ బ్యూరోలో లేదు మహానాడులో ఏ విధమైన మార్పు చేర్పులు జరగబోతున్నాయి అనేది చూడాలి. నా ఉద్దేశం అయితే ఒక ఫ్రెష్ బ్లడ్ పాలిట్ బ్యూరో దగ్గర నుంచి మొదలుపెట్టి నియోజకవర్గ స్థాయి వరకు, మండల స్థాయి వరకు, గ్రామీణ కమిటీల వరకు కూడా కొత్త జనరేషన్కి ఆస్కారం కలుగుతున్నట్టుగానే వింటూ ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలోనే ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఉన్న 3 దశాబ్దాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రస్థానం కొనసాగించిన తెలుగుదేశం పార్టీ కొన్ని సంచలనాత్మక నిర్ణయాల దిశగానే ఈ మహానాడు వేదికగా అడుగు లేకపోతున్నట్టుగా మనకు అర్థమవుతాం. అంటే దీన్ని ముందుగానే పసిగట్టి నరేంద్ర మోడీ లోకేష్కి అంత ప్రాధాన్యత ఇచ్చాడు, లోకేష్ని గుర్తించాడు ఒక రకంగా నరేంద్ర మోడీ, అందుకే ఆయనతో అంతసేపు మాట్లాడాడు అనే చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇది
నరేంద్ర మోడీ పిలవడం వల్ల లోకేష్కి గుర్తింపు వచ్చిందా, లేకపోతే ఆల్రెడీ నరేంద్ర మోడీ లోకేష్ని గుర్తించి పిలిచాడా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ఒకటి వాస్తవం, 2019 ఎన్నికల నాడు నరేంద్ర మోడీ గారు ఇది సన్ రైజ్ స్టేట్ కాదు, ఇది సన్ రేజ్ స్టేటు అని చెప్పని ఆ రోజు రాజకీయ విమర్శలు చేయడం జరిగింది లోకేష్ని ఉద్దేశించి. అంటే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ వారసత్వానికి ఇస్తున్న ప్రాధాన్యత రాష్ట్రం పట్ల ఇవ్వట్లేదు అని చెప్పని కూడా ఆ రోజు నరేంద్ర మోడీ గారు అభిప్రాయపడటం జరిగింది. అటువంటి స్థితి నుంచి ఇవాళ తనని తాను రుజువు చేసుకున్నాడు లోకేష్. ఇవాళ ఇక ఇగ్నోర్ చేయటానికి వీల్లేదు అని చెప్పని వైసీపీ శ్రేణుల చేత కూడా నిత్యం లోకేష్ గురించి రెడ్ బుక్ గురించి భజన చేసి నిద్రలో పీడకలలుగానే స్థితికి వాళ్ళని కూడా చేర్చగలిగాడు. తన ప్రాధాన్యతని ఆల్రెడీ తను ప్రూవెన్ ఫ్యాక్టర్, తను ఇప్పుడు కొత్తగా రుజువు చేసుకోవాల్సిందేం లేదు. ప్రజల చేత ఎన్నికల్లోనూ ఆమోదం పొందాడు, శ్రేణుల నుంచి ఆమోదం దక్కించుకున్నాడు. అలాగే నరేంద్ర మోడీ గారి నుంచి కూడా ఇవాళ దేశంలో ఏ పాలిటీషియన్ అయినా 2 గంటల సేపు ఆయన కుటుంబ పరంగా ఆహ్వానించి 1-2 సార్లు ఆహ్వానించి మీరు ఇంటికి రండి అని చెప్పని అంతసేపు వారితో స్పెండ్ చేసి, ఈవెన్ చంద్రబాబుతో కూడా చేయలేదంట అంత. ఏ రోజు ఏ ముఖ్యమంత్రితోటి ఏ నాయకుడితోటి గతంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసిమెలిసి అధికారంలో భాగస్వాములుగా ఉన్న రోజుల్లో కూడా నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి 1 అవర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ ఇవాళ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక రాష్ట్రానికి సంబంధించిన యువ నాయకుడితోటి కుటుంబ సమేతంగా 2 గంటల సేపు టైం స్పెండ్ చేయడం అనేది ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఆ కుటుంబంతో మమేకమయ్యి లోకేష్ కొడుకు దేవాంష్ని ఒళ్ళో కూర్చోపెట్టుకునేంతటి ఎమోషనల్ కనెక్టివిటీ బహుశా నేను అనుకోవటం మొన్న అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ గారి కుటుంబం వచ్చారు, జేడీ వాన్స్ గారి కుటుంబం వచ్చినప్పుడు ఆ పిల్లలతో కూడా కొంత అన్యోన్యంగానే మోడీ గారు మెసిలారు. కానీ ఇంత టైం స్పెండ్ చేయలే. కాబట్టి ఇది మరి ఏ మేలుమొలుపుకి దారిపోతుందో కాలం సమాధానం చెప్పాలి.